మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి గుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. నలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ కగులుతున్న విలయాలను సమాధి చెయ్యాలంటూ నరం నరం పెల్లుమికే సామాన్యుడి సమర స్వరం పద పదమని మొదలైనది మరో మహాప్రస్థానం. జనగణమే తనగణమై ఉదయించిన జనసేన, జనహితమే తన మతమై కదిలింది జనసేన. జనసేన శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నర్య ప్రజాం హే గోపాయ ఓం నర్య ప్రజాం హే గోపాయ అమృతత్వాయ దేవసే జాతాం చ విశ్వమానాం చ అమృతే సత్య ప్రతిష్ఠితాం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే రుద్రదేవేభ్యః. అభిమానస్యేన కార్యాలయే సకల నరఘోష నరదోష విష్ణుదోష నివర్జితం కూష్మాండం వదం దధామి. ఓం ద్రవం వేదాచారణో ద్రవం చంద్రగంసః శుభ్రేదకం సర్వం యద్భూతం నత్యభవ్యం ఉదామృతపసేనాః యదన్నేనాదరోహరి ఏదావానస్తమహిమ అతోధ్యాయ విష్ణుపూర్ణః పాదో త్రిపాదోద్ధృతైఃపుర్యః పాదోశ్చః భవాత్మనః విష్ణున్యక్రామదు శాసనానదినే కామావిధేన సహవర్చస సహస్రేర్షప్తదష్టాంగుణం పురుష ఏవేద పురుషసంగమః యద్భూతం నత్యభవ్యం. ఎరుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి గుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. నలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ కగులుతున్న విలయాలను సమాధి చెయ్యాలంటూ నరం నరం పెల్లుమికే సామాన్యుడి సమర స్వరం పద పదమని మొదలైనది మరో మహాప్రస్థానం. జనగణమే తనగణమై ఉదయించిన జనసేన, జనహితమే తన మతమై కదిలింది జనసేన. జనసేన జనసేన. ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా జనసేన పార్టీని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను భారతదేశ ప్రజలను దీవించి కాపాడి వాళ్ళ అభివృద్ధి కోసంగా ఎక్కువ మిక్కిలి దీవించాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఆమె ఎరుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి గుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. నలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ కగులుతున్న విలయాలను సమాధి చెయ్యాలంటూ నరం నరం పెల్లుమికే సామాన్యుడి సమర స్వరం పద పదమని మొదలైనది మరో మహాప్రస్థానం. జనగణమే తనగణమై ఉదయించిన జనసేన, జనహితమే తన మతమై కదిలింది జనసేన. జనసేన 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 జనసేన. తూర్పు దిక్కు ఎరుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి గుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన.
ఘర్షణ చేయడానికై అవినీతి అడ్డుగోడ కూల్చడానికై ఆశయాల బావుటాలు పైకెగరేస్తూ విద్యా వైద్యం ఈ సమాజానికి దరిదాపి కూడా రావట్లేదు. కాబట్టి ఏంటంటే పేదోళ్ళు పేదోరుగా ఉంటుర్రు. నిత్యావసరాల ఒక 10,000 జీతం ఉంటే ఆ వ్యక్తికి ఆ ఖర్చులు కూడా అదే స్థానం తెచ్చిపెట్టిర్రు. అంటే వ్యవస్థను దోపిడీ జరుగుతూ ఉంది. వ్యవస్థ దోపిడీకి అవుతుంది. ఫస్ట్ సమాజాన్ని జనం దోచుకునేటువంటి వ్యవస్థను తయారు చేశారు. నోటుకు ఓటు, నోటు ఉంటేనే ఓటు అనేది సిస్టమ్ తెచ్చిర్రు. పవన్ కళ్యాణ్ గారి వేడుకునేది ఏంటంటే కొద్దిగా నూతన నాయకత్వ నిర్మాణం జరగాలని కోరుకుంటున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నిమ్మల వీరన్న నాకు ఒక 12 సంవత్సరాలుగా తెలుసు. నాకు నిమ్మల వీరన్న, నాకు అతన్ని కలిసింది కూడా గోడల మీద ఈ సమాజం ఎంత బాగుండాలి, ఎలాంటి బాధలు ఉన్నాయి, దీని నుంచి ఎలాంటి నాయకత్వం ఉండాలి అని చెప్పి నిరంతరం తన పని అంతా ఏంటంటే ఉద్యమాల్లోకి వెళ్ళిపోయి ఒక 20 సంవత్సరాల క్రితం కాంశీరామ్ గారు ఇలాంటి వ్యక్తుల వల్ల ప్రభావితం అయిపోయి కేవలం అట్టడుగు ఉండిపోయిన ఒక సామాజిక వర్గాల కోసం తను పనిచేసే వ్యక్తిత్వం ఉన్నతను. తను నాకు 12 సంవత్సరాలకు తెలిసి నేను కలుసుకుంటుంది కూడా చాలా. ఎప్పుడైనా ఇప్పుడు దాకా ఇది నేను 4సారి కలవడం, నేను 4సారి కలవడం. తెలంగాణలో కానీ, నల్గొండలో కానీ, మన ఆంధ్రాలో కానీ ఎక్కడికి వెళ్ళినా నిమ్మల వీరన్న కనిపిస్తాను. ఆయనకి కావాల్సిన ఏంటంటే ఆయన మెసేజ్ చెప్పడానికి. అంటే నేను చెప్పేది ప్రతి ఒక్కరు రాజకీయాలంటే డబ్బులు ఉన్నాయా లేదంటే మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందని అడుగుతారు. దీనికి రాజకీయాలకు బ్యాక్గ్రౌండ్ ఏమీ అవసరం లేదు. కనీసం మనకి చిత్తశుద్ధి ఉంటే చాలు, దాన్ని మన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే సత్తా ఉంటే చాలు. అది నేను ఎవరి నుంచి నేను స్ఫూర్తి పొందుతాను అనడానికి నాకు నిమ్మల వీరన్న లాంటి వ్యక్తులు నాకు స్ఫూర్తి, నాకు రాజకీయాల్లో. ఎందుకంటే చేతిలో రూపాయి లేకపోయినా తను ఏమంటాడంటే చేతిలో నాకు ఒక బ్రష్ ఉంటే చాలు, ఇంత ఇంక్ ఉంటే చాలు, నాకు రంగు తెల్లగోడల మీద రాయడానికి ఇది చాలు. నేను అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఎక్కడున్నారో వారి స్థాయిలో నుంచి సమాజం కోసం ఏమేమి కాంట్రిబ్యూట్ చేయగలరు అది నిమ్మల వీరన్న తన రాతల ద్వారా చూపించారు. సో అలా నిమ్మల వీరన్న తను కోరుకునేది ఏంటంటే ఈ సమాజంలో విపరీతంగా డబ్బు నోట్లు వేస్తేనే ఓట్లు పడే సమాజం, దానివల్ల యువత పాడైపోతుంది, యువతని సరైన దిశానిర్దేశం జరగట్లేదు, మందుకి తర్వాత ఈ మోడర్న్ టెక్నాలజీకి బానిసలు అయిపోతున్నారని చెప్పి తను విపరీతమైన బాధ ఉంటుంది. అలాంటిది నాకేంటంటే తను కోరుకుంటుంది ఒక భావితరాలకి బలమైన భవిష్యత్తు, మంచి భవిష్యత్తు ఉండాలని. అసలు ఏమి కోరుకోకుండా కేవలం నేను అడిగాను, ఒకసారి నీకేమైనా కావాలి, డబ్బులు అడుగుతున్నా, నీకైనా సహాయపడాలా, నీకైనా డబ్బులు కావాలా, నాకు ఏం వద్దు, నేను లాస్ట్ 12 సంవత్సరాల నుంచి నేను కోరుకునేది మంచి పరిపాలన ఇవ్వండి, మంచి సమాజం తయారు చేయండి. ఇదే తన కోరిక లోపల నుంచి. ఈరోజు అందుకనే నా ముఖ్య అతిథిగా తనని నిమ్మల వీరన్న ఈరోజు పార్టీ తిరిగి నేను స్టార్ట్ చేస్తున్నప్పుడు ముఖ్య అతిథిగా ఈ పోడియం మీద మొదటి అతిథిగా నేను శ్రీ నిమ్మల వీరన్న నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఇది నిమ్మల వీరనే కాదు, ఇలాంటి ఎవరైనా సరే వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ బాధలు, వాళ్ళ ఆవేశాలు చెప్పుకోవడానికి జనసేన వేదిక నిరంతరం. ఇది ఈ పార్టీ మీరు ఎంతకాలం కోరుకుంటారో అంతకాలం ఈ పార్టీ నిరంతరంగా ఎప్పుడు ప్రజల ఆకాంక్ష, ప్రజల సమస్యల్ని, ప్రతి సామాన్యుడి బాధని ప్రజలు అందరి ముందుకి, ప్రభుత్వాలకి తెలియజేసగలిగే వేదిక అవుతుంది. మీ అందరి సమస్యలకి పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.